ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ రామలింగారెడ్డి తెలిపారు. ఇవాళ ఈ క్రికెట్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్రికెట్ టోర్నీలో పాల్గొంటున్న అందరికీ ఎస్పీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి క్రికెట్ పండుగ ప్రారంభమవుతుందని చెప్పారు. 5 రోజుల పాటు ఈ క్రీడా పండుగ జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు ఈ పోటీలో పాల్గొంటున్నట్లు చెప్పారు. శ్రీ సత్యసాయి జర్నలిస్ట్ యూనిట్ కప్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల ఐక్యతను చాటే విధంగా టోర్నీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటీవల జర్నలిస్టులపై దాడులను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఖచ్చితంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో 26వ తారీఖు నుంచి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పండుగ నిర్వహించబోతా ఉన్నాం. శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ యూనిటీ కప్ పేరిట రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వర్కింగ్ జర్నలిస్టులకి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల్ని ఐకమత్యం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే వైజాగ్ నుంచి, అనకాపల్లి నుంచి, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ అన్ని జిల్లాల నుంచి వర్కింగ్ జర్నలిస్టులు టీములు ఎంట్రీలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా దీనికి సంబంధించి టోర్నమెంట్స్ ఏదైనా టీములు ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా రేపటి వరకు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. రేపటి వరకు తీసుకుంటాం. ఈ టోర్నమెంట్ అన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అకామిడేషన్ ఫ్రీ. ఈ టోర్నమెంట్ ఆర్డిటి మైదానంలో జరుగుతుంది. ఆర్డిటి పెద్దలు మాంచు ఫెరర్ సహకారంతో ఈ టోర్నమెంట్ని గ్రౌండ్స్ అన్నీ కూడా అందంగా తయారు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఆర్గనైజింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. వాళ్ళు దీనికి సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. మన కార్యక్రమం, మన జర్నలిస్టు పండగ కార్యక్రమం 26 నుంచి 5 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి జర్నలిస్టు కుటుంబ సభ్యులతో సహా వచ్చి మన అనంతపురం ఖ్యాతిని, అనంతపురంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టు యొక్క స్ఫూర్తిని మనం కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతూ, ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పెరిగినాయి. దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా తీసుకుంటా ఉంది. ఏదైతే జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయో దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టును వ్యతిరేకిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా నేను ఒకటే కోరేది, రాజకీయ పార్టీలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము జర్నలిస్టులుగా మా వృత్తి ధర్మంలో మేము ఉన్నాం. మాకి రాజకీయమో, కులం రంగో, పార్టీ రంగో ఎవరు పార్టీలు పుయ్యొద్దు. మీకు ఏదైనా వివాదం ఉన్నా లేదా మీకు ధైర్యం ఉంటే నేను పార్టీలకు కోరుతా ఉన్నాను. దమ్ముంటే పార్టీలైనా ఎవరైనా నాయకులు ఆంధ్రజ్యోతి మీద కోపం ఉంటే రాధాకృష్ణ మీద చూపించుకోవాలి, సాక్షి మీద కోపం ఉంటే జగన్తో చూపించుకోవాలి, ఈనాడు మీద కోపం ఉంటే రామోజీరావు మీద చూపించాలి దమ్ముంటే. కానీ ఈ జర్నలిస్టులు ఈ వృత్తితో దీన్ని నమ్ముకొని, మేము జర్నలిస్టులము, మా పని ఏంటి, వార్తలు ఇస్తాం అంతే. మీకి వాళ్ళకి రాజకీయ విభేదాలు, రాజకీయంగా ఏదైనా ఉంటే వాళ్ళతో చూసుకోవాలి తప్ప మా మీద దాడులు చేసేది ప్రయత్నం చేస్తే ఈ జిల్లాలో భవిష్యత్తులో తిరగబడతాం. మేము కూడా దాడులు చేయగలం. జర్నలిస్టులు ఏం చేతులు గాలి దొడుకోలేదు. అనంతపూర్లో త్వరలో ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేస్తాం. జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా జర్నలిస్టులకి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి దాని మీద కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఏదో 2 రోజులు ఒక ప్రకటన ఇచ్చి ఒక ధర్నా చేస్తే దానివల్ల మన సమస్య సాల్వ్ కాదు. శాశ్వతంగా జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా ఉండేదానికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి జర్నలిస్టు మీద దాడి జరిగితే, ఎవరు చేసినా, ఎంత పెద్దవాళ్ళు చేసినా జర్నలిస్టు మీద దాడి జరిగితే వాళ్ళకు వెంటనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి కఠినంగా శిక్షించే విధంగా చట్టం తీసుకురావాలనేదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం. వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.